క్యారెట్ హల్వాకి ముందుగా ఒక 3 క్యారెట్లను తీసుకొని తురిమి పక్కన పెట్టుకోండి. చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో 3 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక బాదం జీడిపప్పు వేయండి. నాకు అక్కడ బాదం లేదు, నేను అందుకే జీడిపప్పు ఒకటే వేసుకున్నాను. జీడిపప్పు వేసి దూరగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, మంచిగా ఎర్రగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తర్వాత తురిమిన క్యారెట్, అందులో కొంచెం నెయ్యి తక్కువ అయితే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి తురిమిన క్యారెట్ తురుమంతా అందులో వేసేయండి. వేసి మంచిగా వేగనివ్వండి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది క్యారెట్ హల్వాకి. వేసి మంచిగా ఫ్రై అయ్యారాక వేయిస్తూ ఉండండి. కొద్దిసేపు మూత కూడా పెట్టండి. మూత పెట్టినా కానీ ఉడికినట్టయి మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత మనం 1 కప్పు క్యారెట్ తురుము తీసుకుంటే దాంట్లో 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం వేసేసి బెల్లం కరిగి అది మొత్తం దగ్గర అయ్యే వరకు ఉంచండి. దగ్గర అయిన తర్వాత చూడండి, దాంట్లో నుండి బెల్లం అంతా కరిగి వాటరీగా అవుతుంది. అప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. ఇలాచీ పౌడర్ వేసి ఇలాచీ స్మెల్ అది ఫ్లేవరింగ్ కోసమే ఇలాచీ పౌడర్. దాన్ని వేసి అది ఫ్రై అయిన తర్వాత ఉంచి దగ్గర పడుతుంది. దగ్గర పడ్డ తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం అవన్నీ ఉంటే వేసేయండి. డ్రై ఫ్రూట్స్ వేసి అప్పుడు స్టవ్ ఆపండి. స్టవ్ ఆపిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో హల్వా. చాలా టేస్టీ యమ్మీ హల్వా మీకు రెడీ అయిపోతుంది. టేస్టీ చాలా సూపర్.